నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి గూడూరు జిఎస్ రాయలు మున్సిపల్ హై స్కూల్ కు రోటరీ సభ్యులు మరియు పూర్వ విద్యార్థులైన బాలకృష్ణం రాజు ఆర్వి సుబ్రహ్మణ్యం వారి స్నేహితులు మల్లికార్జున్ మహిదర్ రెడ్డి రోటరీ క్లబ్ ద్వారా ప్రింటర్ను బహుకరించారు గూడూరు జిఎస్ రాయలు మున్సిపల్ హై స్కూల్ కు రోటరీ సభ్యులు ప్రింటర్ను బహుకరించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ ద్వారా ఈ రోజు ప్రింటర్ను స్కూలుకు అందివ్వటం సంతోషంగా ఉన్నదని గతంలో కూడా తమ క్లబ్ ఈ స్కూల్లో అనేక అభివృద్ధి పనులను చేసిందని వివరించారు అలాగే బాలకృష్ణ ఆర్వి సుబ్రహ్మణ్యం డాక్టర్ ఎస్వి నాగేంద్ర ప్రసాద్లు మాట్లాడుతూ తామంతా ఇదే స్కూల్లో చదివి ఈ రోజు ఈ స్థితికి వచ్చామని తమ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం తమకు చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కు తమ సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి రత్నం మల్లు విజయ్ కుమార్ రెడ్డి సురేష్ రెడ్డి రామ్ ప్రసాద్ బలరాం రెడ్డి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మృదుల అధ్యాపకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన మా రొటేరియన్స్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి కోఆర్డినేట్ చేసిన ఎన్ బాలకృష్ణరాజు గారికి తర్వాత ఆర్వి సుబ్రహ్మణ్యం గారికి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ప్రోగ్రాంకి స్టార్ట్ చేసడానికి ముందుకు వచ్చారో వాళ్ళ ఫ్రెండ్స్ మల్లికార్జున నాయుడు గారికి అండ్ నాగేంద్ర అన్నకి రామప్రసాద్ గారికి అండ్ మా సీనియర్ రొటేరియన్ దశరథ రెడ్డి గారికి మల్లు విజయ్ గారికి అండ్ రత్నం అన్న గారికి అండ్ మా బలాన్న కూడా ఎందుకంటే ఆయన మాకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేము తెలుసు మీకు ఎవరో తెలుసమ్మా ఎవరు మేము సో రొటేరియన్స్ సో ఇప్పటికి ఏమి ఇచ్చాం మేము మీకు వినపడలా ఏంటమ్మా పెద్దగా చెప్పండి ఏమి ఇచ్చాం మేము మీకు ఎన్ని కంప్యూటర్స్ ఇచ్చాము 3 ఇచ్చాం ఓకే వెరీ గుడ్ అదేవిధంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం మేము వస్తూనే ఉన్నాం ఇక్కడికి సో లాస్ట్ టైం ఒక కంప్యూటర్ ఇచ్చాం ఫస్ట్ శివనారాయణ రెడ్డి గారు ఇచ్చారు ఆయన దానికి తర్వాత మహిదర్ ఆయన ఒక ఆయన ఇచ్చాడు 3 కంప్యూటర్స్ ఇచ్చారు ఆయన ఇక్కడ ఆయన కాదు హైదరాబాద్లో రోటరీ ప్రెసిడెంట్ ఆయన సైబరాబాద్ ప్రెసిడెంట్ ఆయన అదే ప్రోగ్రాంతో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు ఇక్కడ తెలుసా మీకు వీళ్ళందరూ చదువుకున్నారు ఇక్కడ ఈ స్కూల్లో ఆ కృతజ్ఞత వాళ్ళ ఫ్రెండ్ కేశవరెడ్డి గారిని ఆయన కోసం ఆయన జ్ఞాపకార్థం కోసం ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఇది ప్రింటర్ చిన్నదేం కాదు పెద్దది మీకు ఎంత ఉపయోగం ఉందంటే ప్రింటింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి ప్రింట్ తీయాలనా సో కంప్యూటర్లో అంతా ఫీడ్ చేసుకుంటాం కానీ ప్రింటింగ్ అయితే రాదు కదా సో మీ మేడం గారు రిక్వెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రింటర్ ఇస్తున్నారు అండ్ చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఈ ప్రింటర్ వల్ల ఉపయోగం అని నేను చెప్పాను దానికి వీళ్ళకి సహకారం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం జ్ఞాపకార్థం కోసం దాన్ని ఇస్తున్నారు అనమాట సో వాళ్ళందరూ కృతజ్ఞత చెప్పాలి కదా అందరూ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకరైనా రెండు ముక్కలు బాలకృష్ణరాజు గారిని మాట్లాడుతున్నాను యాక్చువల్గా నా ఈ కార్యక్రమం మా ఫ్రెండ్ కేశవరెడ్డి అబ్బాయి అందరం ఇదే స్కూల్లో చదువుకున్నాము కొన్ని అనివార్య కాలంలో అబ్బాయి హాస్టల్ చనిపోయారు ఆ అబ్బాయి జ్ఞాపకాలతో మేము యాక్చువల్గా అర్థం ఉంటే నెల్లూరులో చేద్దాం కూడా నెల్లూరులో చేసినా కన్నా మనం చదివిన స్కూల్లో చేద్దాం ఉద్దేశంతో రేడియో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఇక్కడ అనుకున్నాము ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మీకు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నామని మా రోడ్డు తరఫున మీకు మా ఫ్రెండ్ ఆర్వీస్ చెప్పినట్టు మీరు బెంచ్లో కూర్చున్నారు మేము కింద కూర్చున్నాం ఫ్లోరింగ్ పోలేదు మాకైతే ఫ్లోరింగ్ ఇదే స్కూల్లో చదివి అలా చదివినాం కాబట్టి ఇప్పుడు ఈరోజు మీకు ఇంకా మంచి అవకాశం ఉన్నాయి స్టాఫ్ ఉన్నారు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు మీరందరూ ఉపయోగించుకుని మంచి మార్కులతో స్కూల్కి సమాధానం మంచి పని చేయాలని భవిష్యత్తులో మీరు కూడా డెవలప్ అయిన తర్వాత మీరు సమాధానం ఉపయోగపెట్టుకుంటున్నారు సమాధానం చూసుకుంటున్నారు ఇక్కడ మేము జాయిన్ అయ్యేటప్పుడు కూడా రేకుల షెడ్లు ఉండేవి సౌకర్యాలు లేనప్పుడే సార్ వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు మీకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి అంటే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి ఫ్యూచర్లో కూడా మీరు మంచి స్థాయిలో ఉండి మన పాఠశాలకి మీరు చదివిన పాఠశాలకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చాలనేది అందరి కోరిక కూడా అది సార్ వాళ్ళు నాగేంద్ర సార్ చెప్పినట్టు మన స్కూల్కి ఏమైనా ఒకటి వచ్చింది కొత్తగా అంటే ఫస్ట్ టైం అని కూడా సార్ వాళ్ళు ఇందాకన్నారు మేము కింద కూర్చున్నామని మనకి టేబుల్స్ ఇచ్చింది కూడా రొటేరియన్ క్లబ్ వాళ్ళే ఇచ్చారు మనకి అప్పుడు 10th వాళ్ళకి వేసాం పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అని చెప్పని స్టేజ్ కానివ్వండి మన మైక్ సెట్ ఇచ్చారు కంప్యూటర్స్ ఇచ్చారు మీరు కింద కూర్చుంటే మట్టి అవుతుందని అడగకపోయినా కూడా వాళ్ళే
అడిగి మీకు మ్యాథ్స్ ఇస్తామమ్మా చెప్పని మ్యాథ్స్ కూడా మన పాఠశాలకి ఇచ్చారు. సార్ మా పాఠశాల మీకు రొటేరియన్ క్లబ్కి చాలా రుణపడి ఉంది సార్. మీరు మా పిల్లలు కూడా బాగా చదువుకొని పోయిన సంవత్సరం రిజల్ట్లో టౌన్ సెకండ్ వచ్చింది సార్ మా స్కూలు. ఈ సంవత్సరం ఇంకా ఫస్ట్ రావాలని మేమైతే ప్రయత్నం చేశాం సార్. రేపు రిజల్ట్ వస్తాయి, వచ్చినప్పుడు మీకు మా పాఠశాల యొక్క ప్రగతిని కూడా మీకు తెలియజేస్తాం సార్. మా పాఠశాల తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. వెళ్ళిపోవడం అనేది బాధాకరం. సో ఒక స్నేహితుడిని గుర్తుపెట్టుకొని వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్కి ఒక కార్యక్రమం చేయడము అనేటటువంటిది అభినందించదగినటువంటి విషయం. ఇక రోటరీ క్లబ్ విషయానికి వస్తే ఈ పాఠశాలకి నేను రోటరీ క్లబ్ సెక్రటరీ అయిన తర్వాత నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నటువంటి ప్రతి సౌకర్యం కూడా దాదాపుగా 90% రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా చేయించినటువంటివే. మీరు కూర్చున్నటువంటి బెంచెస్ కానివ్వచ్చు, మీరు వాడుకున్నటువంటి టాయిలెట్ బ్లాక్ కావచ్చు, ఆ మూల ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు, ఈ మధ్యనే ముందు ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటటువంటిది కావచ్చు, లైబ్రరీ టేబుల్స్, లైబ్రరీలో పుస్తకాలు పెట్టుకునే అలమారాలు కావచ్చు, స్పోర్ట్స్ కిట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా దాదాపుగా 90% పైగా మీకు ఆడుకునేటువంటి స్టేజ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మా రోటరీ క్లబ్ గూడూరు ద్వారా మేము ఇక్కడ చదువుకున్నటువంటి దానికి గుర్తుగా మా పాఠశాలను మేము అభివృద్ధి చేసుకుంటామని ఆ పెద్దలందరినీ కోరుతూ ప్రతి మీటింగ్స్లో కూడా ఏం వచ్చినా కూడా వాళ్ళని కోరుతూ వాళ్ళు వెంటనే విద్యా విషయం కాబట్టి వాళ్ళు సహకారం అంది. సౌకర్యాలు అయితేనే వసతులు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు మేము లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యాంబియన్స్ అంటే వాతావరణం ఎలా ఉందంటే చాలా బాగుంది. అంటే అట్లీస్ట్ చదువుకునే దానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. ఆ రోజుల్లో ఈ స్కూల్ వాతావరణం అనేది ఏంటంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యాక్చువల్లీ టు హ్యావ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. స్కూల్ ఉండే పరిస్థితులు ఉండేవి చాలా ఇదిగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా బాగుంది. అండ్ అంటే మీకు అంటే ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ నౌ. మీకు చేయడానికి రోటరీ, యూ నో వాట్ ఈస్ రోటరీ. రోటరీ అంటే ఏంటమ్మా? సో నేను ఏంటంటే వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ సమ్వన్. సో ఎనీ ఆఫ్ రోటరీ లయన్స్, ఎనీ ఆఫ్ సమ్మన్ ఈస్ కమింగ్ అండ్ డూయింగ్ సమ్ హెల్ప్ టు యూ. సో ఏంటంటే వాట్ ఈస్ యాక్చువల్లీ రోటరీ, వై దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సంథింగ్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సర్వీస్. ఆ సర్వీస్ ఏంటంటే టు బ్రింగ్ సమ్ లైట్ ఇన్ యువర్ లైఫ్స్. అంటే మీ జీవితం విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని సీనియర్ రొటేరియన్స్ శ్రీకంఠ రామ్మోహన్ రావు, ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు తెలియజేశారు. దరిత్రి దినోత్సవం సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని క్రీడా పోటీల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులను అందజేశారు. గూడూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో దరిత్రి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ రొటేరియన్స్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు క్రీడా పోటీల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహ నగదు బహుమతులతో పాటు వారి తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల హెచ్ఎంను, పీడీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని, మేము కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయిలోకి వచ్చి పేద విద్యార్థులకు సాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్, బాలరా మరియు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి, లక్ష్మి, భారతి, పీడి విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు కానీ ఈరోజు గర్వంగా మీ అందరి ముందు తలెత్తుకొని ఒక గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నామంటే అది కేవలం మేము నిలబడి ఉండే ఈ స్కూల్ మహత్యం. మేమిద్దరం కూడా ఇక్కడ ఆ రోజుల్లో హెచ్ఎస్ అండ్ ఎంపీ హైయర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని పియూసీకి బదులు మేమిద్దరం ఇక్కడ చదివాము. అది 12th క్లాస్ అనేవాళ్ళు. అప్పుడు ఇదే స్కూల్ అక్కడ చిన్న గేట్ ఉంటే దాంట్లో నుంచి ఒక పీరియడ్ అక్కడ, ఒక పీరియడ్ ఇక్కడ ఇట్లా జంప్ అవుతూ ఉండేవాళ్ళము. లేటర్ ఆన్ ఇది బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్గా ఇది కన్వర్ట్ అయింది. చాలా సంతోషం. ఎందువల్లంటే గర్ల్స్ పెరిగే కొంది ఇంకా అందరూ ఒక దగ్గర అన్ని ఒకటే స్కూల్లో, కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఉండలేరు కాబట్టి ఇది గర్ల్స్ స్కూల్ని సపరేట్ చేశారు. నేను గర్వంగా ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఆమె 100% ఆమె ప్రోడక్ట్ ఆఫ్ గూడూరు.
నేను మా ఇంటి ఎదురుగా ఉండే వీధి బడిలో చదివాను. అక్కడి నుంచి మున్సిపల్ స్కూల్లో చదివాను, గూడూరు మున్సిపల్ స్కూల్లో. తర్వాత గూడూరు జడ్పీ బాయ్స్ స్కూల్లో చదివాను. తర్వాత గూడూరు ఎస్కేఆర్ కాలేజ్ నుంచి నా డిగ్రీ. అలాగే రామ్మోహన్ రావు గారు కూడా ఆయన వీధి బడిలో చదివి ఉన్నాడు, కానీ నేనైతే వీధి బడిలో చదివి అప్పుడు ఆ వీధి బడికి పోవటం అని అంటే కూడా అదొక ఉత్సాహంగా ఉండేదన్నమాట. సో మేమిద్దరం కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ గూడూరు గర్వంగా చెప్తూ ఉంటాం. మేమేదో హైటెక్ స్కూల్స్లోనో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో, ఆ రోజుల్లో ఇక్కడి నుంచి చెన్నైలో ఇవన్నీ లేవు, ఈ నారాయణ చైతన్యలు మహాలక్ష్మిలు ఇవన్నీ లేవు. ఎవరైనా సంపన్నులైన వాళ్ళ పిల్లలు చెన్నైకి పోయి వాళ్ళు అక్కడ చదువుకునేవాళ్ళు. వాళ్ళ సెలవులకు వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇళ్ళకి పోయేవాళ్ళం. వాళ్ళని ఏదో ఒక అద్భుతమైన వాళ్ళు డాడ్ మ్యామ్ అని ఏదేదో మాట్లాడుతుండేది, మాకు అర్థం కాని భాష అంతా మాట్లాడేవాళ్ళు. అంతే ఏంది డాడ్ మ్యామ్ అని అంటే అమ్మ నాన్న అంటే బ్రహ్మాండమైన పదాలను మీరు ఏంది ఏదో వికృతంగా మార్చేసేసారని కూడా అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. బట్ వాళ్ళు ఎక్కడికి పోయారో మాకైతే తెలీదు. బహుశా 10th క్లాస్లోనే వాళ్ళు ఇళ్ళకి వచ్చేసేసి ఉంటారు. బట్ మేమేదో సక్సెస్ఫుల్గా అనగానే సమాజంలో మాకు ఒక గౌరవప్రదమైన స్థానాలు ఉన్నాయి. ఈ ఊరు మాకు ఈ స్థానం ఇచ్చిన దానికి, ఈ ఊరికి ఏదో ఒకటి మాకు తోచినంత. ఐ స్టిల్ రిమెంబర్, నాకు జాన్ ఫిట్జ్జెరాల్డ్ కెనడీ అప్పుడు నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినాడు. ఆయన తన ఉపన్యాసంలో ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ క్యాన్ గివ్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ క్యాన్ గివ్ ఫర్ ది కంట్రీ అన్నాడు. ఈ దేశం నీకేమిస్తుందని కాదు, ఈ దేశానికి నువ్వేమిస్తావు. అది నాకు ఇప్పటికీ కూడా నిద్రలో లేపి అడిగినా కూడా నేను గుర్తు. అంటే కొందరు మహానుభావులు చెప్పేటి అవి అక్షర సత్యాలన్నమాట. అలాగా ఈ ఊరికి ఏదో పెద్ద మేము ఏదో చేసేస్తున్నాము అని ఇదేదో మేము ప్రగల్భాలు చెప్పుకోవటం కాదు, కానీ ఏదో మనకు చేతనైనంత, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించకూడదు. మనం వాళ్ళని చిన్నప్పటి నుంచే 6వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చినప్పటి నుంచే మనతో కూడా తీసుకొని పోయి ఎక్కడన్నా మనం చేసే పనుల్లోనే, అది కూలి పనులు అయితేనేమి ఇంకో పనులు అయితేనేమి, వాళ్ళని మనకు 10 రూపాయలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకొక 4 రూపాయలు వస్తాయని అనుకునే సమాజంలో ఉన్న రోజుల్లో ముఖ్యంగా వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ తండ్రుల పాత్ర కూడా ఉంటుంది, కానీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి 100,000,000 వందనాలు చెప్తూ ఉన్నాం ఈ స్టాయస్ మీద నుంచి. వాళ్ళ తల్లులు న్యాచురల్గా వీళ్ళని నేను చూశాను. ఎవరైతే ఈ మెరిట్లో ఎవరైతే ఈ నేషనల్స్కి పోయి ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలు. మేము ఇక్కడే కాదు, మేము ఈ మధ్యనే రెట్టపల్లి స్కూల్కి పోయాము, కడివేడు స్కూల్కి పోయాము, తర్వాత అలాగే మన ఇక్కడ ఏదే మన ఈ సైడు నెల్లటూరు స్కూల్కి పోయాము, తిమ్మసముద్రం స్కూల్కి పోయాము. ఈ స్కూల్కి కూడా ఇంతకుముందు గతంలో వచ్చాము. కొండాగుంట స్కూల్కి వెళ్ళాము. తర్వాత మేమిద్దరం పిఆర్ క్లబ్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ పిలిచి అక్కడ కూడా గౌరవిస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి నాకు స్విమ్మర్ ఎవరమ్మా స్రవంతి ఆ పాపకి ఏదో ప్రైజ్ ఇచ్చడానికి వచ్చినప్పుడు, నువ్వు ఈ స్విమ్మింగ్ ఎక్కడ నేర్చుకున్నావమ్మా, ఎక్కడ పోయి నేర్చుకున్నావు అని అంటే, మా ఇంటి పక్కన చెరువులో ఈత కొట్టి నేర్చుకున్నాను సార్ అని అనింది. అంతకంటే గొప్పతనం ఇంకేముంది. ఆ అమ్మాయి పోయి చెరువులో ఈత కొట్టి ఒక నేషనల్ స్టాండర్డ్స్కి పోయిందని అంటే, నేను తర్వాత ఆ అమ్మాయిని ఆ పంబళే దగ్గరికి నువ్వు పో, అక్కడ ఉండదమ్మా అక్కడికి పోమని అంటే, నేను అంత దూరం నడిచిపోలేను కదా అంటే ఏదో ఉన్నంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఆడుతూ చదవండి, ఇష్టపూర్వకంగా చదవండి, బలవంతంగా కాదు. ఎవరో మీ అమ్మా నాయనోళ్ళు మీకు ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ అయితే మిమ్మల్ని తీసుకుపోయి, లేదు నువ్వు డాక్టరే కావాలా, లేదు నువ్వు ఇంకొకటేజా కావాలా అని అంటే అట్లా కాకుండా మీకు ఏదైతే ఇష్టపూరితంగా ఉండదో ఆ సేమ్ టైం కొంత టైం. ఇప్పుడే సార్ చెప్పారు, ఆ రోజు ఈవినింగ్ మేము కరుణానందమయ్యారని లాజరస్ అని 2 పీఈటీలు ఉండేవాళ్ళు. ఆయన బెత్తం పట్టుకొని గేట్ కాడ నిలబడేవాడు. ఎక్కడికి వస్తున్నారు కొట్టేవాడు కూడా, పేం బెత్తం తీసుకొని గ్రౌండ్కి పోవాల్సిందేనో అని చెప్పి. ఆ రోజు గ్రౌండ్లలో అన్నీ ఉన్నాయి, ఫుట్బాల్ ఉండింది, హాకీ ఉండింది, వాలీబాల్ ఆడేవాడు, బాల్ బ్యాడ్మింటన్, షటిల్. ఆ రోజు షటిల్ చాలా తక్కువ, ఇవన్నీ ఆడేవాళ్ళు. నేను ఫార్చునేట్గాను నేను క్రికెటర్ని అయినాను. నిజంగా నాకు క్రికెట్ అంటే అంత ఇష్టం లేదు, కానీ ఏదో ఒక గేమ్ ఆడాలి కాబట్టి దాంట్లో అయ్యాను. తర్వాత ఏదో టౌన్ టీంకి కూడా అయ్యాను. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు కూడా కట్టిస్తూ ఉంటాను. అదేంటంటే వాళ్ళకు డబ్బులుగా ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారని నేను మా స్టాఫ్ను పంపించి వాళ్ళ ద్వారా కట్టిస్తాను. ఎందువల్లంటే జనరల్గా ఏంటంటే పేరెంట్స్ డబ్బులు ఇచ్చారనుకోండి, ఒక్కోసారి అది మిస్యూజ్ అవుతున్నది. అందువల్ల ఆ పని చేస్తూ ఉంటాను, అట్లా చేస్తుంటాం. పోతే స్పోర్ట్స్లో ఏంటంటే మెయిన్గా ఈ స్పోర్ట్స్ నాకు ఇంట్రెస్ట్. మెయిన్ ఏంటంటే నాకు గోపాల్ రెడ్డి గారు క్రికెట్ బాగా ఆడతారు. ఆయన క్రికెట్కి
కెప్టెన్గా గూడూరు క్రికెట్ క్లబ్కు కెప్టెన్ అనుకుంటాను, ఐ థింక్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అట్లా మాకు ఈ స్పోర్ట్స్ అంటే ఇది ఇప్పుడు మీకు తెలుసు. అందరూ ఈవినింగ్ అయ్యేటప్పటికి 6:30కి ఆల్మోస్ట్ నా వరకు నేనైతే టీవీకి అతుక్కోబోతున్నాను. ఎందువల్ల చెప్పండి? ఇవాళ 6:30కి అయితే ఈ టీవీకి అతుక్కోబోవడానికి కారణం చెప్పగలరా మీ పిల్లలు? క్రికెట్ IPL జరుగుతున్నది రెగ్యులర్గా, మీరు చూసే ఉంటుంటారు. సో దానికి నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ చూడాలనేది. నేను ఆడడం తక్కువ క్రికెట్ వరకు, నేను ఎక్కువ బాల్, బ్యాడ్మింటన్ వాటిలో. మాకు ముఖ్యంగా ఈ స్కూల్లో అనుబంధం ఉంది. ఏంటంటే నేను ఈ స్కూల్ ఎక్స్ స్టూడెంట్ని. అప్పుడు మేము ఉన్నప్పుడు కంబైన్డ్ స్టూడెంట్ ఇది. ఇప్పుడు దీని లేడీస్ జెంట్స్ అని చేశారు. అప్పుడు ఏంటంటే మాకు రాధాకృష్ణ గారు హెడ్ మాస్టర్గా ఉండేది. ఆ టైంలో నేను చదివాను. దాన్ని పురస్కరించుకొని ఈ స్కూల్ కట్టి 100 years అయింది, మీకు అందరికీ తెలుసు. 2 years బ్యాక్ మేము సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా చేశాం ఎక్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నాతో పాటు దేవానంద్, శంకరు, మన గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ హెల్ప్ చేశారు. దాన్ని అది సక్సెస్ అయింది. నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, దగ్గర 1000 స్టూడెంట్స్ పైన ఎక్స్ స్టూడెంట్స్ వచ్చారు ఆ రోజు దీనికి. మేము ఇంత వాట్సాప్ మెసేజే పెట్టాం. అంటే వాళ్ళకు ఈ స్కూల్ మీద ఉండే అభిమానంతో అందరూ వచ్చారు. అదే కాకుండా ఆ స్కూల్కి సైన్స్ ల్యాబ్ కూడా ఏదో కావాలంటే కూడా ఇది చేసాం. కొంత ఐ థింక్ అది 1.5 లక్ష దాకా అయిన సైన్స్ ఎక్విప్మెంటు. మీ స్కూల్ వాళ్ళు అడిగారు, నేను అప్పుడు ఏమేం కావాలని కూడా అడిగాను. మళ్ళీ ఎందుకనో వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. నేను మా ఎక్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ చెప్పినాను, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు. కానీ మీరు ఎందుకనో పట్టించుకోలేదు దాని గురించి. ఏదైతే ఏమి నాకు ఈరోజు అందులో ఈరోజు స్పెషల్ డే కూడా చెప్పారు. మహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడానికి గల కారణము, ఈ స్కూల్ నందు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీల్లో పాల్గొని మంచి అచీవ్మెంట్తో ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థులను, వారి యొక్క తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ మరి ఒక అడుగు ఇంకా ముందుకి ఆ పిల్లల్ని తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని ప్రోత్సహిస్తూ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా సభాముఖంగా చెప్పాల్సినటువంటి ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే, ముందుగా మన ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి సారీ సార్. ఎందుకంటే మామూలుగా ఏదైనా స్కూల్కి బిడ్డల్ని అచీవ్ చేసిన వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళము. కానీ ఈసారి మాత్రము నేషనల్స్కి బిడ్డలు వెళ్ళిన తర్వాత వారిని వెళ్ళి కలవలేదు. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అమ్మ, అందుకని చెప్తున్నాను. ఎప్పుడైతే నేషనల్స్కి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళున్నారు పిల్లలు అని తెలియగానే, పేపర్లో న్యూస్ చూడగానే, మార్నింగ్ పేపర్ 6కి వస్తుందేమో, 5 to 6, 7:30 కల్లా స్కూల్లో ఉన్నారు. తను గర్ల్స్ హై స్కూల్కి వచ్చేసారు కారు వేసుకొని. ఏంటి సార్ సడన్గా వచ్చారు అని హెచ్ఎం మేడము నేను షాక్. వచ్చి ఏంటమ్మా బిడ్డలు నేషనల్ సెలెక్ట్ అయ్యారు, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళున్నారండి, పేపర్లో వేస్తున్నారు, ఎలా వెళ్ళారు, మేము ఆర్థిక సహకారం అందిస్తామని తెలుసు కదమ్మా, ఆ బిడ్డల్ని ఎట చేశారు, ఎలా పంపించారు అని టకటక క్వశ్చన్స్. అసలు మేము ఆన్సర్ చేయలేకపోయాం. ఎందుకంటే పొరపాటు మా దగ్గర జరిగిందేమో అని. ఎందుకంటే ఏ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పారు, కొన్ని స్కూల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్కూల్స్కి PR క్లబ్ తరపున వారే వెళ్ళి కనుక్కొని ఆ యొక్క పేద బిడ్డల్ని ప్రోత్సహించే కార్యక్రమంలో మనీ పరంగా అయితేనేమి, అలాగే గిఫ్ట్ పరంగా అయితేనేమి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మన స్కూల్కి కూడా గత సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా మేము తెలియజేయకపోవడం అనేది పొరపాటే సార్. తనంతట తను వచ్చి ఈ ప్రోగ్రామ్కి సెట్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. మన స్కూలు అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. అడగనిదే అమ్మైనా పెట్ట. కోట మండలం కోటపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ARD స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోట మండలం కోటపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఏఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎన్డీసీసీ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్టీ సంస్థ చైర్మన్ బషీర్ గత 30 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యం నివారించవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, తీగల సురేష్ బాబు, దారా సురేష్, మహిళా నాయకులు సుహాసిని, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. చక్కగా బషీర్ గారు వివరించారు. వారికి తెలిసినంత సబ్జెక్టు మా దగ్గర లేదు. అన్నీ ఆయన చెప్పినన్ని వాస్తవాలు, వాటిని మనం అందరం పాటించి ఆ పరివారాన్ని మన చెట్లు కానీ ఇవన్నీ కాపాడుకుంటూ ఇక్కడుండే మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలంటే బషీర్ గారు చెప్పినట్టు మనమే ఈ పరివారాన్ని కార్యక్రమంలో పాల్గొని చెట్లు పెంచే కార్యక్రమం, చెట్లు కాపాడడం, ఇంకా మంచి ఈ నివారణ, ఈ కెమికల్స్ నివారణ చేయాలంటే పరివారాన్ని కాపాడుకోవాలి. కాబట్టి బషీర్ గారు మొత్తం ఆయన సబ్జెక్టు దాదాపు ఆయన 30 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనులకైతేమి పేదవాళ్ళకైతేమి ఎన్నో కాలనీలు కట్టి చాలా ఆర్థికంగా కూడా ఆయన సొంతలో పాల్గొట్టుకొని అటువంటి బషీర్ గారిని అభినందిస్తున్నాను. మరి మీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరినీ గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకోండి. యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలోని యువతతో పర్యావరణ పరిరక్షణ యువజన సంఘాన్ని స్థాపించారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముసునూరు మస్తాన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో 35 మంది మహిళలకు 45,000 రూపాయల విలువ చేసే చీరలను ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు మహిళలకు చీరలను అందజేయటం ముదావహమని ఈ సందర్భంగా దాతలను అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక విభాగంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్న చలపతి స్వామిని శ్రీ పట్టాభిరామాలయం తరపున అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో లింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మమత, బెర్దవోలు సరిత, కోడివాక రంగయ్య స్వామి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు, వంశీ, ప్రియ, సుశాంతి, నరేష్ శర్మ, పవన్, లోకేష్, శేషాద్రి, తేజ, మణికంఠ, చలపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే మేము ఇంటి దగ్గర కూడా ఎంతమందిని ఒకసారిగా పోగు చేసి అందరిని ఇవ్వాలని కుదరదు. మంది ముత్తైదుగురికి మా చేత పసుపు కుంకాలు ఇచ్చడం సమక్షం వేదిక కావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి కీర్తిశేషులు మస్తాన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటి ఒక చిరు సంస్థ ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు వారి ఔదార్యంతో ఇచ్చేటువంటి ఏదైనా ఔదార్యానికి ఒక వేదిక కావాలని, ఆ వేదిక ఈ వేదిక కావడం, ఈ వేదిక నిర్వాహకుడు మా స్వామి కావడం, ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి చేతుల మీదుగా నడుపుతున్నటువంటి ఈ సీతారామ ధార్మిక సంస్థకు వేదిక నా గ్రామం, మా గ్రామంలో ఉండేటువంటి మా రామచంద్రుడి దేవాలయం వేదిక కావడం చాలా ఈ గ్రామ అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఇది ఏర్పడేటప్పుడు స్వామి చెప్పాడు, ఆయన యొక్క ఉన్నత ఆశయాలను దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులు ఒక సేవ చేయాలి, ఒక సామాజిక బాధ్యతగా మనకున్నటువంటి సంపదలో కొంత భాగం
ఈ సమాజానికి పంచాలి అనేటువంటి ఆలోచనలో ఆయనతో ఉండేటువంటి అర్చక వాళ్ళ కుటుంబాల భరోసా ఇవ్వడమే కాకుండా ఏదైనా వాళ్ళకి ఒక అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ అనేక కార్యక్రమాల వైపు ముందుకు పోయింది. ఈ ప్రాంతంలోనే కాకుండా, ఈ జిల్లాలోనే కాకుండా ప్రకాశం, బాపట్ల లాంటి జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ సంస్థ. కేవలం ఈ అర్చక పురోహిత కుటుంబాలకే కాకుండా ఈ సమాజంలో తెలివి ఉండి చదువుకోలేకపోయినటువంటి పేద విద్యార్థులకు ఒక అండగా ఉండడం, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పేదలకు అండగా నిలబడాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ సంస్థ ముందుకు పోతుంది. వందలాది కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ సంస్థకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు, అండగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఆశీస్సులు పరిపూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటూ తిరుపతి జిల్లా వాకాడ్లో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఏర్పాటు చేసిన వేద లేఅవుట్ మెగా లాంచింగ్ కార్యక్రమానికి బుధవారం ఆస్కార్ గ్రహీత, సినీ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కె బాబు అగస్టస్ తెలిపారు. అలాగే చంద్రబోస్తో పాటు కన్నడ, తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే, ప్రియాంక జైన్, అనన్య నాగెల్లా హాజరవుతారన్నారు. ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ఆయన కోరారు. మనుబోలు, గూడూరులలో కూడా మెగా ఈవెంట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి, కాంట్రాక్టర్ కోదండరామిరెడ్డి, మార్కెటింగ్ సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు. మీరు బాగా సహకరించండి సార్. సహాయ సహకారాలు లేవుడు చాలా వందలు రావాలా. ఈరోజు ఈ యొక్క సమావేశం వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి స్టేజ్ మీద ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి రమణారెడ్డి గారికి అయితే, బాలకృష్ణ రెడ్డి అయితే, వెంకటకృష్ణ రెడ్డి వస్తున్నాడు, పెద్దలు బాలకృష్ణ రెడ్డి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఈ రిలీజ్ చేయడానికి ప్రెస్ మీట్కి సంబంధం అని అనుకుంటాను. జనరల్గా ప్రెస్ మీట్ కూడా కారణం ఏంటంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో ప్రముఖ గేయ రచయిత మనందరూ బ్యాక్గ్రౌండ్ చూస్తామంటే ఆయన రాసిన పాటలు అయితే చాలా అద్భుతమైన పాటలు. రేపు ఆయన వస్తున్నాడు. అంటే ఆయన కలవడం అనేది నేను ఆయన కలిసేదానికోసమే సుమారుగా 1 సంవత్సరం పట్టింది నాకు హైదరాబాద్. ఆయన ఈరోజు మా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ 2 రాష్ట్రాల్లో మేము బిజినెస్ చేస్తున్నాము. 2 రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా మాకు వ్యవహరిస్తున్నాం సుభాష్ చంద్రబోస్. అలాగే ప్రియా హెగ్డే అని కన్నడ సినిమా యాక్టర్, తెలుగులో సినిమా యాక్టర్, సుమారుగా 10 మంది సినిమా నటించారు. ఆమె కూడా రేపు వస్తున్నారు. ప్లస్ అనన్య నాగళ్ళ ఏదైతే మన వకీల్స్ ఆఫ్ ఫేమ్లో హీరోయిన్ ఆమె ఉన్నారు. మళ్ళీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రియాంక జైన్, ఆమె కూడా సినిమా యాక్టరు ప్లస్ టీవీ సీరియల్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు. సో ఈ పుర ప్రజలందరూ కూడా వాళ్ళు కలిసి వాళ్ళు ఫోటో తీసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అటు ఆర్టీసీ డిపో కానీ, అట్నే తహసీల్దార్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇవన్నీ కూడా చుట్టూ ప్రక్కల ఉన్నాయి. సెంటర్లో ఈ ల్యాండ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దగ్గర సీ పోర్ట్ కూడా దుగరాజపట్నంలో అతి తొందరలోనే ఒక పోర్టు ఆడ ఏర్పడిపోతుంది. ఇటీవల నేను ఎంక్వైరీ చేస్తే దాదాపు 12,000 ఎకరాలు గవర్నమెంట్ అక్వైరీ చేస్తుందనే విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ పోర్టు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి ఇక్కడ కేంద్రీకరించింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క లేఅవుట్ కానీ, ఈ ప్రాంతం కానీ చాలా అద్భుతంగా తయారవుతుంది. మంచి ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఏర్పడడానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఈ లేఅవుట్కి నాకు మొట్టమొదట మేము ఈ ల్యాండ్ చూసినప్పుడు మేము అనుకున్నాం అన్నమాట, ఇక్కడ ఏముంది ఎడా ఆయనని. కానీ ఈయన మన అగస్తస్ బాబు గారు ఇది ఒక అద్భుతము. ఇక్కడ మనం ఎన్నో లేఅవుట్ వేసున్నాం. ఈ ఏరియాలో వాస్తవంగా రూరల్ ఏరియాలో ఎక్కడ కూడా హైవేలో సిటీస్లోనే ఈరోజు వచ్చి
మొత్తం కూడా లేఅవుట్ని ఫామ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లేఅవుట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరూ ముఖ్యంగా మీకు అందరూ కూడా నేను పేరు పేరున అప్పీల్ చేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మౌత్ టు మౌత్ చేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈరోజు 40 ఫీట్స్ రోడ్స్, అదేవిధంగా 30 ఫీట్స్ రోడ్స్ లేఅవుట్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం కూడా ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకోవడానికి చాలా చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు అయితేనేమి, తర్వాత ట్యాక్స్ పేయర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా 100% అంటే 90% బ్యాంకు వారు లోన్ కూడా రుణాలు లేవుంటు కాబట్టి లోన్ సౌకర్యం కూడా ఉంది. గూడూరు మండలము కుందకూరు కనుమ రాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన శ్రీ సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల విగ్రహాలు మరియు రాజగోపుర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గూడూరు మండలం కుందకూరు కనుమ రాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన శ్రీ సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల విగ్రహాలు మరియు రాజగోపుర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ పూజలలో భాగంగా విశ్వక్సేన పూజ, అగ్నిమదనం, బింబవాస్తు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, లఘు పూర్ణాహుతి అనంతరం మంగళ వాయిద్యాలు, తీర్మాన్ బ్యాండ్లతో నూతన విగ్రహాల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ब्रह्मवक्षसाय अभिषिञ्चामि सरस्वत्यै भेषत्येन वीर्यायान्नाभ्यभिषिञ्चामि इन्दस्येन्द्रियेण फलयदः यस्तु सर्वाणि भूतानि सवर्यागाय शुक्रवागाय प्रणवस्वादिरज्ञता गुरसम्भव आदे युगेशुश्रुमधीरा प्रतिगृह्णातु हिरण्यपानिरच्छित्रेण पानिना शोषे वेदो शिवेदयेन तुन्दे भवेदवेदेभ्यो
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి 22/4/2025 ఈరోజు ఉభయదాతగా శ్రీ తిరుమల శెట్టి శ్రీకుమారి గారి జ్ఞాపకాలు వాళ్ళ భర్త అయినటువంటి శ్రీ లోకేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. లాస్ట్ టైం కూడా ఇదే టైంకి వాళ్ళు అన్నదాతలుగా చేశారు కాబట్టి ఆ జ్ఞాపకాలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అన్నంగి వీరాస్వామి రేఖా దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम नमो भवाय रुद्राय नमः सत्ताय सुनेय मोनेय ग्रीवाय श्रीगंधाय नमो कमलध्वजय जिगित तेजाय नमः सहस्राख्याय सुदर्शनाय नमो गिरीशाय विशाय स्वामी विष्णुमय देशपदे नमो हस्ताय वामनाय नमो भुवनेश विषय अभ्यानि नाम गुगवाय नमो कक्षाय सवाय नमो आदिशेय विष्णुनाय नमो विष्णुने नमो ब्रह्मणे नमो लुदिने नमो त्रिमिने कौतिने नमो सुत सेनाय नमो दुत्याय नमो अन्याय नमो विष्णुवे भक्षाय नमो भूताय नमो विष्णुने सुने साई नमो सुचाय नमो मचाय नमो काचाय नमो नीचाय नमो सुचाय नमो सस्य नमो वासवाय नमो सोमाय रुद्राय नमो साम्राय नमो काल विकरणाय नमो फल विकरणाय नमो बलाय नमो फल प्रमदनाथाय नमो सर्वभूत समनाय नमो मनोन्नवाय नमः ईशान सर्वविच्छाना ईश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोधिपते ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमः पार्वती पतये हर हर महादेव शंभुनाय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः उपान्ये नमः भीमाय नमः पुरुषहस्ताय नमः मृगपाम्ये नमः जटाधराय नमः कैलासवासने नमः कौचले नमः कटोराय नीललोहिताय नमः शंकराय नमः शूलपाणे नमः खड्वांगिने नमः विष्णुवल्लभाय नमः श्रीविष्टाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः
భక్తవత్సలాయ నమః భవాయ నమః శర్వాయ నమః समस्त पाप श्री कृष्णानुस्वामी देवता नारायणी नमोस्तु महादेवे च विश्वनाथ देवता दिव्य संपूर्ण प्राप्तिम यावत् ध्यान आवाहना शोधोपचार पूजा दे विश्वनाथ स्वामी पाकराकी सिद्धेश्वर ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.